హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీఎస్ఆర్జేసి 2024 సంబంధించినటువంటి ఫేజ్ 2 యొక్క సీట్ అలాట్మెంట్ కూడా స్టూడెంట్స్కి అయితే రావడం జరిగింది. సెకండ్ ఫేజ్లో ఎవరికి అయితే సీట్ వచ్చిందో ఆ స్టూడెంట్స్కి అయితే మెసేజ్ అయితే రావడం జరిగింది. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరిగింది. మొన్న అప్లోడ్ చేసిన వీడియోకి అయితే ఎవరికైతే ఒక సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన విద్యార్థులు ఉంటారు కదా, ప్లీజ్ మీ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు వచ్చినట్టు మార్క్స్ ఎంత, మీది బీసీఏనా బీసీబీఏనా మీ కేటగిరీ మెన్షన్ చేసి మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చినా ఒకసారి అయితే మెన్షన్ చేయండి. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ కూడా చాలా మందికి డౌట్స్ అయితే ఎరేజ్ కావడం జరిగింది. మాకు ఇంకా 90 మార్క్స్ వచ్చాయి, 80 మార్క్స్ వచ్చాయి, 100 మార్క్స్ వచ్చాయి, మాకు ఇంకా సీట్ లేదు, మరి వీరికి వచ్చాయి కదా, మరి ఏ విధంగా వచ్చింది చాలా మందికి డౌట్ అయితే ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరైతే దయచేసి మీ యొక్క మార్క్స్ కానీ మీ యొక్క కేటగిరీ కానీ మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చిందో ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎవరైతే ఈ వీడియో చూసినవారు. ఎందుకంటే మీ ఫ్రెండ్స్కి అయితే హెల్ప్ అవుతూ ఉంది. ఓకే, అదేవిధంగా మీకు అయితే ఒకసారి మీరు అయితే చెక్అవుట్ చేసుకోండి. ముందు చెప్పినట్లు ఎవరికైతే మెసేజ్ వచ్చిందో వారైతే రిపోర్టింగ్ అయితే చేయండి. మీకు ఆల్రెడీ కూడా రిపోర్టింగ్ టైం అయితే ఇవ్వవచ్చు. ఓకే, అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరికైతే ఇంకా సీట్ మెసేజ్ రాలేదో వారైతే మీ మొబైల్లో చెక్అవుట్ చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క మొబైల్ ఫోన్ కూడా యాక్టివేట్లో ఉండాలి. మీ మొబైల్ ఫోన్కి మెసేజ్ రావాలి, ఫోన్ కలవాలి, ఇలాంటి కండిషన్స్ అయితే ఉంటాయి, అవి కూడా చెక్అవుట్ చేసుకోండి. ఇన్ కేస్ మీ మొబైల్లో రీఛార్జ్ లేని పక్షాన మీరు అయితే వెంటనే రీఛార్జ్ చేసుకోండి. ఎందుకంటే అప్పుడు కూడా మనకు మెసేజ్ అయితే వచ్చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, అదేవిధంగా థర్డ్ ఫేజ్ ఉంటుందా ఉండదా, మరి ఏ విధంగా కండక్ట్ చేస్తారని కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ అయితే మళ్ళీ డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ముందు చెప్పినట్లు ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే మీకు సీటు వచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.